హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను చేసినవి మీకు చూపిస్తున్నాను. టమాటా కొచ్చప్తో తింటే ఎగ్ కబాబ్ చేస్తాను నేను. వెజ్ కబాబ్ చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలాగ టమాటా సాస్ పెట్టుకుంటే అదిరిపోతుంది. నేను ఏమేం చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను 2 బంగాళదుంపలు తీసుకుని ఇదిగో చూడండి ఇలా కట్ చేశాను. 2 క్యారెట్లు ఇలాగ పొడవుగా కట్ చేశాను. వాటర్ పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను నేను. ఇవి ఉడకమట్టు కావాలి. 2 క్యారెట్లు, 2 బంగాళదుంపలు, లైట్గా సాల్ట్ వేస్తున్నాను. లైట్గా పసుపు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబర్ చేసుకుంటే కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నాకు లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలా ఉడకమెట్టిన తర్వాత పిల్లలు మనకి స్కూల్లో లేని సెలవులు వస్తున్నాయి కదా, సెలవుల టైంలో ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా తొక్క తీసేసి కడిగేసి పెట్టాను. నేను ఒక పచ్చిమిరకాయ, అల్లం ముక్క, నేను పేట తీసుకున్నానండి, కరివేపాకు, కొత్తిమీర. నేను చెక్కపేట తీసుకున్నాను. నేను ఏదైనా కాయగూరలు ఇలాగే కట్ చేస్తాను. మాకు ఇదే ఉంది, ఇదే చూపిస్తున్నాను నేను వీడియోలో. నేను దీని మీదే కట్ చేస్తాను, చెక్కపేట మీద. ముందుగా పచ్చిమిరకాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకోవాలి. మనకి మంట వస్తుంది కదా కట్ చేసినప్పుడు, చేతులు మండితాయి కదా, అందుకని ముందు పచ్చిమిరకాయ కట్ చేసేసుకోవాలి. అల్లం తీసుకున్నాను. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకు కూడా మనకు కూడా ఎంతో టేస్టీగా ఉంటే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఒకసారి నేను ఎలా ట్రై చేస్తాను, ఇలా ట్రై చేసి పెట్టండి. ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు. ఇలాగ చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవాలి మనం. అల్లం ముక్కలు ఇవి కట్ చేసేసాను కదా, ఇవి కూడా పక్కకు తీసుకుని కొత్తిమీర తీసుకున్నాను, అది కూడా చిన్న చిన్నగా కట్ చేయాలి. సబ్స్క్రైబర్ మట్టుకి మర్చిపోకండి, కంపల్సరీ చేసుకోవాలి. వీడియో నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. చాలామంది చేసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళకి అందరికీ, సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ చెప్తున్నాను. నాకు నా వీడియో చూస్తున్నాను, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్లకి అందరికీ మంచి మంచి వంటలు చేసి చూపించాలని. ఇవి ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట తెచ్చుకున్నట్టు ఉంటాయి, అంత బాగుంటాయి. మన స్నాక్స్ టైప్లో స్నాక్స్గా చక్కగా ఇంట్లోనే మనం అన్నీ ఉన్నాయి వేసుకుని చేసుకోవచ్చు ఇలాగా. ఇలాగ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ కూడా కట్ చేస్తున్నాను.
చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుని ప్లేట్లో పెట్టాను కదా, ఇవి చూద్దాం. నేను బంగాళదుంప మెత్తగా ఉడకనివ్వకూడదు. మనము కబాబ్ చేసుకున్నప్పుడు అసలుకే దుంప ఏంటి, క్యారెట్ ఏంటి బాగా మెత్తగా అయిపోయినట్టు చేయకూడదు. చూడండి తొక్క రావటం లేదు, నేను తీస్తున్నానా, తొక్క రావటం లేదు. అలా ఉడకాలి. బాగా మెత్తగా అయిపోతే మన కబాబు మనకి చేసుకున్నప్పుడు మెత్త పేస్ట్లాగా ఉంటాయి. అవి బాగోవు, బాగా రావు కూడాను. చక్కగా ఇదిగో చూడండి నేను గోరుతో తీస్తున్నాను. అలా ఉడకాలి దుంప. బాగా ఎక్కువ మెత్తగా ఉడకకూడదు, అలాగని అసలు ఉడక్కోకుండా ఉండకూడదు, మీడియం. ఇలా తొక్క తీసేసుకుని తొక్క తీసి చూడండి చేతితో తీసినా ఈ గోరుతో తీసినా రావటం లేదు కదా, లైట్గా వస్తుంది. ఇవన్నీ మొత్తం ఇలాగ తీసేసుకోవాలండి. తీసేసాను మొత్తం తొక్కలన్నీ. మొత్తం మనకు బంగాళదుంప చూడండి నీట్గా ఇలాగ వేరే ప్లేట్ తీసుకుని వేరే ప్లేట్లో పెడుతున్నాను. ఈ క్యారెట్ కూడా బాగా ఉడకూడదు, రెండు ఒకసారి ఉడకబెట్టాను కదా. క్యారెట్ కూడా ఎక్కువగా ఉడక్కోకుండా మనకి దుంప ఎలా ఉడకబెట్టుకున్నాం అలాగే సమానంగా రెండు ఈక్వల్గా ఒకసారి ఉడకబెడతాం కాబట్టి, ఒకసారి కట్టేస్తాం కాబట్టి అది కూడా ఎక్కువగా ఉడకకూడదు. వేరే ప్లేట్ తీసుకున్నాను నేను. వేరే ప్లేట్ తీసుకుని చూడండి ఇలాంటివి తీసుకోవాలి మనం. తురుముకునేది ఇలా తురుముకునే తీసుకుని ఇలాగ దుంప పట్టుకుని మనము ఇలాగ తురిమేసుకోవాలి. మొత్తం ఇలాగ తురుముకోవాలి. చూడండి ఇవన్నీ తురిమేసిన తర్వాత మనము ఇదిగో ఇలా రావాలి. మాకు మెత్తగా పేస్ట్ అయిపోకూడదు. చూడండి పొడి పొడిలాడుతూ వచ్చింది. బాగా మెత్తగా ఉడకలేదు, అలాగని ఉడక్కోకుండా లేదు. చూడండి మీడియం ఇలాగ తురుముకుని రెండు ఇది తురిమేసుకుని అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఇది చూడండి శనగపిండి తీసుకున్నాను కప్పుడు. ఈ కప్పుతో శనగపిండి కప్పుడు తీసుకున్నాను. బియ్యం పిండి హాఫ్ కప్పు, హాఫే తీసుకున్నాను. శనగపిండి కప్పు
బియ్యం పిండి హాఫ్, పసుపు చిన్న స్పూనుడు, కారం హాఫ్ స్పూనుడు, సాల్ట్ హాఫ్ స్పూనుడు, గరం మసాలా హాఫ్ స్పూనుడు, ధనియాల పొడి హాఫ్ స్పూనుడు, ఇది జీరా హాఫ్ స్పూనుడు, సారీ జీరా కాదు వాము వేసాను, జీరా అన్నాను, వాము హాఫ్ స్పూనుడు, జీలకర్ర హాఫ్ స్పూనుడు, మసాలా పసుపు కారం సాల్ట్ శనగపిండి బియ్యం పిండి వేసాను ఇందులో. ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఇవన్నీ ఎలాగ కలుపుకోవాలి మనం. ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకని మనం కలిపిన తర్వాత చూసుకోవాలి లైట్గా వాటర్ పడుతుందా లేదా అన్నది ముందుగా కలుపుకోవాలి. ఇదంతా పిండి అంతా కలపాలి ఇలాగా. వాటర్ తీసుకున్నాను, లైట్గా ఇలా సిలకరించాలి, లైట్గా ఇలాగ పోసుకుంటూ ఉండాలి, ఎక్కువ కాదు. లైట్గా మనం అంటే మనకి పిండి ఉంది కదా, అందుకని ఇలాగ లైట్గా సిలకరించుకోవాలి వాటరు. ఒక్కసారి వేసేసుకోకూడదు, మనకి మళ్ళీ లైట్గా వేస్తున్నాను, సరిపోలేదు. చూసారా లైట్గా ఉండవింది, కొంచెం వాటర్ పడుతుంది లైట్గా, ఎక్కువ కాదు. చూడండి ఇలాగ ఉండాలి పిండి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను, తగినంత ఆయిల్. మనకి చపాతీలు చేసుకున్న ఉంటుంది కదా, చూడండి దీని మీద ఆయిల్ పోసి ఈ పిండి దీనిపైన పెట్టి చూడండి ఇలా నొక్కోవాలి మనం కొంచెం.
ఇదిలాగా ఇదంతా మనకి సైడ్ చూసుకుంటూ ఇలా చేసుకోవాలి. మళ్ళీ ఎలా చేస్తానో మీరు చూడండి, తెలుస్తుంది. చపాతీ కర్ర తీసుకుని మన పైన ఇలాగ ఒత్తుకోవాలి, సైడ్లు కూడా. ఇంత మందంగా ఉండాలి, మందం ఉండాలండి. లావు కొంచెం బాగా పలసకొండకూడదు. ఇలా సాగు తీసుకుని మధ్యంగా ఇటువైపు అటువైపు ఈక్వల్ సమానంగా ఉండాలి. ఇలా కట్ చేయాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి సెపరేట్గా. దేనికి దానికి చూడండి ఇలా రావాలి, ఇంత మందంగా ఉండాలి. ఇలా తీసుకుని ప్లేట్లో పెట్టుకుని ఆయిల్ వీటెక్కింది కదా, వేస్తున్నాను నేను. ఇలాగ వేగనిచ్చుకోవాలి. చూడండి, అప్పుడే గట్టి పెట్టుకోకుండా ఇప్పుడు పెట్టాలి. కొంచెం 1 నిమిషము కలర్ మారాక పెట్టాలి, లేకపోతే పిండి ఊడిపోతుంది. దేనికి దానికే ఊడిపోతాయి కబాబులు. సైడ్ ఖాళీ ఉంది కదా, ఇంకోటి వేసాను. ఎంత టేస్టీగా ఉంటాయంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు అనిపిస్తుంది అబ్బా భలేగా ఉన్నాయి, మళ్ళీ చేసుకోవాలని. మళ్ళీ చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి. మనం కూడా తినొచ్చు, పెద్దలు కూడా తినొచ్చు, పిల్లలు తినొచ్చు, అందరూ తినొచ్చు. చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా తినొచ్చు. ఎవరికైనా ఇది ఇలా చేసుకుని తింటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటాయి. ఇలా వేగనిచ్చుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చి వరకు, గోల్డెన్ కలరు. చూడండి, ఈ కలర్ రావాలి.
ఇలా గట్టి తీసుకుని మనకి ఆయిల్ వెళ్ళేలాగా తీసేస్తున్నాను. అయిపోయి కలర్ ఈ కలర్లో రావాలి. ఇలా వేరే ప్లేట్లో వేసుకోవాలి. వేరే కూడా అలాగే వేసుకోవాలి. అయిపోయేయండి. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. టమాటా కచ్చప్ పెట్టాను నేను. ఒకసారి ఎంత బాగుంది చూడండి. ఒకసారి టేస్ట్ చూస్తున్నాను నేను. టేస్ట్ చూసి చెప్తాను. చూడండి అసలు లోపల ఎంత బాగా అయిపోయిందో మొత్తం. చూడండి ఎలా ఉడికిపోయిందో లోపల కూడా. మనం అందుకని ముందుగానే బంగాళదుంప ఏంటి, క్యారెట్ ఏంటి లైట్గా ఉడకబెట్టుకోవాలి. మనం పచ్చి వేసుకోకూడదు, అసలు లోపల ప్రాసెస్ అవ్వదు. తింటున్నాను నేను కచ్చప్ పెట్టుకుని. ఏముందంటే సూపర్గా ఉంది. అంత బాగుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీకు కూడా అనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది.